జియో సంస్థ హాట్‌స్టార్‌ని కొనుగోలు చేసింది. ఇప్పుడైతే ఆ హాట్‌స్టారు మంచి వ్యూవర్‌షిప్ ఉంది. ఎందుకని? ఈ క్రికెట్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తూ ఉండటంతో రోజుకి ఆ ఒక్క క్రికెట్ మ్యాచ్‌కే కనీసం 10,00,00,000 మందికి తక్కువ చూడట్లేదు. 40, 50 కోట్లకెళ్తున్న రోజులు గూడా ఉంది. ఆ స్థాయిలో నడుస్తుంది. దాని ఇంపాక్ట్‌తో మిగతా సినిమాలు ఇవి కూడా తీసుకురావడం అన్ని భాషల్లో అదంతా నడుస్తుంది. ఇప్పుడు జియో స్టార్ వచ్చేటప్పటికి రూ. 33,000,00,00,000 2025, 26లో ఖర్చు పెడుతుందంట. అంటే కొత్త సినిమాలు అట్లా కొత్త ప్రోగ్రాములు వాళ్ళు డిజైన్ చేస్తారట. అంటే ఇప్పుడంతా కూడా హాట్‌స్టార్ కావచ్చు, సన్ కావచ్చు, వీళ్ళందరూ సొంత ప్రోగ్రామింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా! అమెజాన్ ప్రైమ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టారే సొంత ప్రోగ్రాములు అంటే ఒక ఎపిసోడ్స్ వైడ్‌గా చేసుకొస్తున్నటువంటి దాంట్లో పోటీలు పడుతున్నారు. దాంతో ఎక్స్‌పెండిచర్ ఎక్కువ అవసరం